అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ శాంతమ్మ పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తూ ఉంటారు. కాని వీరికి ఎప్పుడూ పడదండోయ్. ఎప్పుడు గొడలాడుకునే ఉంటారు. ఆ ఊరిలో కాంతమ్మ, శాంతమ్మ కోసం తెలియనివారెలేరు. అసలు వీళ్ల గొడవకు కారణం ఏంటో తెలుసా అండి? ఇంకా ఏం లేదండి. పెంట తెచ్చినతంటే దీనికి కారణం. ఇద్దరు చెత్తను ఒకరి ఇంటి ముందు ఒకరు వేసుకుని గొడవలు ఆడుకుంటారు. ఏందిరో వీరయ్య, అలా ఉరుకుతున్నావు పొద్దు పొద్దున్నే? ఏంటి సంగతి? ఏం లేదు అచ్చన్న. నాకు ఈరోజు ఎలానో పనిలేదు. కాంతమ్మత్త, శాంతమత్త ఇద్దరు గొడవలు ఆడుకుంటున్నారు, అదేదో కొంచెం చూద్దాం అని వెళుతున్నాను. సరే సరే రా వెళ్ళిరా. ఏంటే శాంతమ్మ, నీ దగ్గర ఎంత చెత్త ఉందో అంతకంటే ఎక్కువ నా దగ్గర ఉంది. ఒకసారి చెత్త మా ఇంటివైపు వేస్తే నేను 100 సార్లు చెత్తను మీ ఇంటివైపు వేస్తాను. ఈ కాంతముతో మామూలుగా ఉండదు శాంతమ్మ. ఓ సోస్, మా దగ్గర చెత్త లేనట్టు, నేను వేయలేనట్టు. నా పేరు శాంతంగాని నన్ను రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదమ్మా. అని ఒకరిమీద ఒకరు చెత్త వేసుకుంటారు. కొంతసేపటికి కాంతమ్మ భావి దగ్గరకు నీళ్లకోసం వెళుతుంది. ఉదయాన్నే అమాయదారి శాంతమ్మ నాతో గొడవ పెట్టుకుంటుంది. బావి దగ్గరైనా దాని ముఖం చూడకుండా ఉంటే బాగుంటుంది. ఆ గయ్యాళి కాంతమ్మ అప్పుడే ఇక్కడికి రాకుండా ఉండేలా చేయు దేవుడా. లేదంటే ఆ కయ్యాలి కాంతమ్మతో గొడవాడే ఓపిక నాకు లేదు. ఏంటే కాంతమ్మ, ఆ నోటికి హద్దు అదుపులేదా? మాటలు కాస్త మర్యాదగా రాని, లేదంటే శాంతమసలు రూపం చూస్తావు. ఇలా వీరిద్దరూ ఎదురుపడితే చాలు, అక్కడ సునామీ మొదలవుతుంది. అదే ఊళ్ళో శ్రీజ అని ఒక సోషల్ వర్కర్ కూడా నివసిస్తూ ఉంటుంది. తను శాంతమ్మ, కాంతమ్మ చెత్తకోసం కొట్టుకోవడం చూస్తూ ఉంటుంది. వారికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా వారు శ్రీజ మాట వినరు. కాంతంగారు, శాంతమ్మగారు, మీరిద్దరూ రోజు చెత్తకోసం ఇలా కొట్టుకోవడం మంచిది కాదు. ఎలానో చెత్త బండి వస్తుంది. ఇంటి ముందు ఉన్న చెత్తను తీసి ఆ చెత్త బండిలో వేయండి. అప్పుడు మీ ఇద్దరికీ ఇలా గొడవలు ఉండవు. మీ ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంటుంది. దానివల్ల మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు. చాలు చాల్లేమ్మా, పెద్ద చెప్పొచ్చావు. మాకు తెలీదా ఏం చేయాలో? నీ పని నువ్వు చూసుకో. మా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అని ఇద్దరు కూడా శ్రీజాని తిడతారు. ఇలానే ప్రతిరోజు వారు కొట్టుకుంటూ ఉండగా శ్రీజ వచ్చి చెప్తూ ఉంటుంది. కాని శ్రీజ మాట లెక్క చేయరు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శాంతమ్మ, కాంతమ్మ అనారోగ్యంతో బాధపడతారు. వారిద్దరూ పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్తారు. అమ్మ, మీ ఇద్దరికీ టెస్ట్ రిపోర్ట్లో టైఫాయిడ్ అండ్ డయేరియా అని నిర్ధారించబడింది. నేను రాసిన మెడిసిన్ని కంటిన్యూ చేయండి. మీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. ఈ టైఫాయిడ్ అండ్ డయేరియా ఎందుకు వస్తుందంటే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఈగలు ఉన్న వాటిని తినడం వంటి వలన ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ విషయం విన్నాక శాంతమ్మ, కాంతమ్మ ఇంటికి బయలుదేరుతారు. ఆ విషయం తెలుసుకున్న శ్రీజ వారిద్దరినీ పరామర్శించడానికి ఇంటికి వస్తుంది. వచ్చి వారితో ఈ విధంగా అంటుంది. కాంతమ్మగారు, శాంతమ్మగారు, మీ ఇద్దరికీ ఆరోగ్యం బాలేదని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్గారు ఏమని చెప్పారు? అమ్మ శ్రీజ, వచ్చావా? డాక్టర్గారు మా ఇద్దరికీ టైఫాయిడ్ మరియు డయేరియాని నిర్ధారించారు. నేను చెప్పాను కదండీ, ఇంటి చుట్టుపక్కన పరిశుభ్రంగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు మీకు చెప్పడానికి ట్రై చేశాను. కాని మీరు నా మాట పెడచెవిని పెట్టారు. చెత్తను ఎప్పుడు కూడా మన పరిసరాల్లో పారేయకూడదు. చెత్త బండి వస్తుంది కదా అండి, మీరు ఆ బండిలో వేసేయండి. మీరు పంతాలకు, పట్టింపులకు పోయి ఒకరి ఇంటి చెత్తను మరొకరి ఇంటి చెత్తపై వేసుకుంటూ రోజూ గొడవ పడుతూ ఉండేవారు. దీనివల్ల మనమే నష్టపోతాం. మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అందరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. ఇంకా మరి ఏమి మీరు మనసులో పెట్టుకోకుండా ఇద్దరు కలిసిమెలిసి ఆనందంగా ఉండండి. చిన్నదానవైనా చాలా చక్కగా చెప్పావు తల్లి. పై మేము గొడవలు ఆడుకోము, మా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటాము. శ్రీజ అక్కడి నుండి వెళ్ళాక కాంతమ్మ మరియు శాంతమ్మ ఈ విధంగా మాట్లాడుకుంటారు. శాంతమక్క, నన్ను క్షమించు. నిన్ను అనకూడని మాటలన్నీ అన్నా. ఇకపై మనిద్దరం సంతోషంగా ఉందాం. నన్ను కూడా క్షమించు కాంతం చెల్లి.
ఇకపై చెత్తను చెత్త బండిలో వేద్దాం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యంగా ఉందాం. ఇంకా ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి మెలిసి ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, పెంట తెచ్చిన తంట. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్ మెనీ స్టోరీస్.